హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు రాష్ట్రంలో అయితే తెలంగాణ కోర్టు ఉద్యోగాల గురించి అయితే చర్చ అయితే జరుగుతుంది. మొత్తం 859 పోస్టులతో అతిపెద్ద నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సరే, జూనియర్ అసిస్టెంట్ కానీ, ఎగ్జామినరు, ఆఫీస్ సబార్డినేట్ కానీ, తర్వాత ఈ పేర్లన్నీ విన్నారు. కానీ అసలు ఆఫీస్లో ఒక జూనియర్ అసిస్టెంట్ రోజంతా ఏం చేస్తాడు, అలాగే కోర్టులో ఒక ఎగ్జామినర్ డ్యూటీ ఏంటి, ప్రాసెస్ సర్వేజ్ అంటే ఏంటి, అంటే కేవలం నోటీసులు ఇవ్వడం వల్ల అది ఇంకేమైనా ఉంటుందా, ఈ ప్రశ్నలకే నేను ఈ సమాధానం అనేది చెప్పబోతున్నాను. ఏ పోస్ట్కి అప్లై చేస్తే మీ కెరీర్ బాగుంటుందో మీరే తేల్చుకోవడానికి కావాల్సినటువంటి పూర్తి సమాచారం, పూర్తి క్లారిటీ అనేది నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. తెలంగాణలో జిల్లా కోర్టులలో 859 ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చాలా మందిలో ఒకటే కన్ఫ్యూజన్ ఉంది. ఏ పోస్ట్కి ఎలాంటి డ్యూటీలు ఉంటాయనేది స్పష్టత లేదు. చాలామంది ఏంటంటే క్వాలిఫికేషన్ చూసి అప్లై చేసుకుంటూ ఉంటారు. కానీ ఉద్యోగంలో చేరాక అయ్యో ఇది నా వల్ల అయ్యే పని కాదు అని బాధపడేట కంటే అసలు ఏ పోస్టులో ఏం డ్యూటీస్ ఉంటాయి అని ముందే తెలుసుకోవడం అనేది బెస్ట్ కదా. అందుకనే మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా, మీ స్కిల్కి సరైనటువంటి ఉద్యోగాన్ని ఎంచుకోవడంలో మీకు సూపర్ హెల్ప్ అయితే అవుతుంది ఎంచుకుంటే. అందుకే ఈ వీడియోలో మనం జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు కూడా ప్రతి పోస్టు యొక్క విధులు, బాధ్యతలు, ఇంకా కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అని చెప్పి వివరంగా ఒక్కోటి మనం మాట్లాడుకుంటూ పోతాం. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్. ఈ మొదట అందరూ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేటువంటి పోస్టు జూనియర్ అసిస్టెంట్. మొత్తం ఇవి 159 ఖాళీలతో ఈ నోటిఫికేషన్లో చాలా ముఖ్యమైనటువంటి పోస్ట్ ఇది. ఈ ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది అర్హత అనేది ఉందన్నమాట. పేరుకు తగ్గట్టుగా ఇది ఒక అసిస్టెంట్ లెవెల్ జాబ్ అయినప్పటికీ కూడా కోర్టు పరిపాలనలో వీళ్ళు కీలకమైనటువంటి రోల్ అనేది పోషిస్తారన్నమాట. అంటే కోర్టు పనులు ఈజీగా, సాఫీగా జరగడానికి వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వెన్నెముక లాంటి వాళ్ళు అనమాట. ఇంతకీ ఈ పోస్ట్లో మీ రోజంతా ఎలా గడుస్తుందంటే మెయిన్ డ్యూటీస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫైల్ మేనేజ్మెంట్, అంటే ఫైళ్ల నిర్వహణ. కోర్టుకి బ్యాక్ బోన్ లాంటివి పని ఇది. కోర్టుకి సంబంధించినటువంటి కేసు ఫైళ్లను కానీ, రికార్డులను కానీ ఒక పద్ధతి ప్రకారం నీట్గా మెయింటైన్ చేయాలి ఈ జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ బాధ్యత అనమాట. కొత్త కేసులు డాక్యుమెంట్లను ఫైల్ చేయడము, పాత కేసుల ఫైళ్లను భద్రపరచడము, ఆ తర్వాత వాటిని ఆర్డర్లో పెట్టుకోవడము ఈ ముఖ్యమైనటువంటి పని. ఇంకా ఫైల్ ఇండెక్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్ అంటారు. అంటే వేల సంఖ్యలో ఉన్నటువంటి ఫైళ్లను కావాల్సినటువంటి ఫైల్ని ఈజీగా తీయాలంటే దానికి ఒక ఇండెక్సింగ్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. ప్రతి ఫైల్కి కూడా ఒక యూనిక్ నెంబర్ ఇచ్చి ఆ వివరాలను రిజిస్టర్లో ఎంటర్ చేయాలి. రికార్డుల నిర్వహణలో ఇది చాలా ముఖ్యమైనటువంటి టాస్క్ అనమాట. ఇంకా ఇది కాకుండా డిస్పాచ్ వర్క్ కూడా వీళ్ళకే ఉంటుంది. అంటే కోర్టు నుంచి వేరే ఆఫీసులకి కానీ, వ్యక్తులకి కానీ పంపించాల్సినటువంటి లెటర్స్, నోటీసులు రెడీ చేయటము, తర్వాత అలాగే బయట నుంచి వచ్చేటువంటి ఉత్తరాలను రిసీవ్ చేసుకుని కరెక్ట్ కరెక్ట్ ఆఫీసర్, ఏ ఆఫీసర్కి మనం పంపించాలో ఆ ఆఫీసర్కి, ఆ జడ్జి గారికి పంపడము, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ఇది కాకుండా సీనియర్ అధికారులకి మీరు సహాయం కూడా చేయాల్సి ఉంటుంది. అంటే అసిస్టింగ్ టు హైయర్ ఆఫీషియల్స్ అనమాట. అంటే జడ్జీలు కానీ, సెక్షన్ ఆఫీసర్లు కానీ, ఇంకా మీ పై అధికారులు చెప్పినటువంటి అడ్మినిస్ట్రేటివ్ పనులన్నీ కూడా మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి ఫైళ్ళని అందించడం కానీ, రిపోర్ట్లు తయారు చేయడంలో హెల్ప్ చేయడం లాంటివి చేయాలన్నమాట. ఇంకా వివిధ రకాల ఫైళ్ళని డీల్ చేయడం, అంటే డీలింగ్ విత్ వేరియస్ ఫైల్స్ అనమాట. అంటే సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, బెయిల్ పిటిషన్లు కానీ, ఇలా రకరకాల కేసు ఫైళ్లను మీరు సెక్షన్ ఆఫీసుల గైడెన్స్తో ప్రాసెస్ చేయాల్సి అయితే ఉంటుంది. కోర్టు నియమాలు పాటించాలి, ఫాలోయింగ్ కోర్టు రూల్స్ అనమాట. అంటే హైకోర్టు జారీ చేసినటువంటి రూల్స్ కానీ అండ్ రెగ్యులేషన్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవుతూ మీ పనులని మీరు చేసుకుంటూ పోవాలన్నమాట. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే మీకు కనీసం 4 నెలల ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆ టైంలో మీకు కోర్టు పనితీరు మీద పూర్తిగా అవగాహన అయితే వస్తుంది. మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తే మాత్రం ఫ్యూచర్లో మీరు సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ లాంటి పై స్థాయి ప్రమోషన్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఎగ్జామినర్ పోస్ట్ సంగతి చూద్దాం. ఈ నోటిఫికేషన్లో 49 ఎగ్జామినర్ పోస్టులు ఉన్నాయి. ఇంటర్ అంటే 10+2 పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. పేరులోనే ఉంది కదా ఎగ్జామినర్ అని. అంటే పరిశీలించడం అని అర్థం అనమాట. కోర్టులోని డాక్యుమెంట్లు కానీ, రికార్డులు కానీ అన్ని రూల్స్ ప్రకారం కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోవడము వీళ్ళ పని అనమాట. ఎగ్జామినర్ ముఖ్యమైనటువంటి బాధ్యతలు ఏంటంటే తీర్పులు అండ్ ప్రొసీడింగ్స్, వీటిని పరిశీలించడం. అంటే జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పులు కానీ, కోర్టు ఆదేశాలు కరెక్ట్గా రికార్డ్ అయ్యాయా, వాటిలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని డీప్ చెక్ అయితే ఈ ఎగ్జామినర్ చేయాల్సి ఉంటుందంట. ఇంకా కేసుల్ని ఎగ్జామిన్ చేయడం, అంటే ఎగ్జామిన్ ద కేసులు అనమాట. అంటే కేసులు అంటే ఒక కేసు విచారణకు రెడీ అయినప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి పేపర్లన్నీ కూడా మీరు ఇవాళ
కోర్టు బెంచ్ మీదకి ఒక కేసు వస్తుంది. వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి పేపర్లు కానీ ఆధారాలు కానీ సరిగ్గా ఫైల్ అయినాయా లేదా అనేది చూసుకోవాలి. అలాగే కోర్టు రికార్డులను కూడా సర్టిఫై చేయాల్సి ఉంటుంది, ధృవీకరించాల్సి ఉంటుంది. వెరిఫై కోర్టు రికార్డ్స్ అంటే బెంచ్ క్లర్క్లు కానీ ఇతర కోర్టుకు సంబంధించినటువంటి కోర్టులో నుంచి వచ్చినటువంటి రికార్డులను తీసుకొని అవన్నీ కంప్లీట్గా సరైనటువంటి ఆర్డర్లో ఉన్నాయా లేదా అనేది కూడా వెరిఫై చేసుకోవాలి. దీన్ని కన్సైన్మెంట్ రికార్డ్స్ అంటారు. కన్సైన్మెంట్ రికార్డ్స్ అంటే చెకింగ్ అంటారు. అంటే ఇది కోర్టుకి ఉన్నాయా లేవా అనేది ఎగ్జామినర్ ఈ బాధ్యత ఉంటుంది. ఇక రికార్డు కీపర్కి కూడా సహాయం అంటే అసిస్టింగ్ ద రికార్డు కీపర్ అంటే రికార్డు సెక్షన్లలో రిజిస్టర్లు మెయింటైన్ చేయడంలో కానీ తర్వాత రికార్డు కీపర్కి మీరైతే హెల్ప్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామినర్ అన్న వాళ్ళు. ఫైళ్ళు భద్రత చేయడంలో కూడా వీళ్ళ పాత్ర అయితే రోల్ అయితే ఉంటుంది. ఇది కాకుండా రహస్య నివేదికలను సిద్ధం చేయడం, పుట్టింగ్ అప్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అంటే కింది కోర్టులలో పనిచేసేటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్ల పెర్ఫార్మెన్స్కి సంబంధించి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లను రెడీ చేసి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జికి ఇవ్వడంలో సహాయపడతారు ఈ ఎగ్జామినర్లు. సింపుల్గా చెప్పాలంటే జూనియర్ అసిస్టెంట్ పని ఏంటంటే ఫైల్ మూవ్మెంట్తో ముడిపడి ఉంటుంది. ఎగ్జామినర్ పని ఏంటంటే డాక్యుమెంట్ల కరెక్ట్నెస్ మీద ముడిపడి ఉంటుంది అనమాట. ఇది చాలా రెస్పాన్సిబుల్ జాబ్ ఎగ్జామినర్ అనేది. ఇక మనం ఇంకోటి చూడాలంటే ఆఫీస్ సబార్డినేట్. ఆఫీస్ సబార్డినేట్ ఏం చేస్తారంటే ఈ నోటిఫికేషన్ మొత్తంలో కీలకమైనటువంటిది ఆఫీస్ సబార్డినేట్. ఈ 319 ఖాళీలు ఉన్నాయి. ఈ ఆఫీస్ సబార్డినేట్ ఏం చేయాలంటే పాత రోజుల్లో అటెండర్లు అనేవాళ్ళు కదా, అదే పోస్ట్ అనమాట. కాకపోతే ఇక్కడ 7th నుంచి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు దీనికి అర్హులు. ఇది కోర్టు సిస్టంలో ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ అనమాట. అయినప్పటికీ కూడా ఆఫీస్ పనులు స్మూత్గా రన్ అవడంలో మాత్రం వీళ్ళు ఆఫీస్ సబార్డినేట్లదే చాలా కీలకమైనటువంటి పాత్ర అనమాట. ఆఫీస్ సబార్డినేట్లు ఏం చేస్తారంటే ఫైళ్లను రికార్డులను చేరవేయడం అనమాట. తీసుకోవడం ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి, ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి ఆ ఫైల్స్ తీసుకెళ్ళి ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళవడం అనేది వీళ్ళ ప్రధానమైనటువంటి విధి. వీళ్ళు లేకుండా ఆఫీస్లో ఒక్క ఫైల్ కూడా కదలదు. ఇంకోటి కార్యాలయం ఆఫీస్ యొక్క పరిశుభ్రత, వాళ్ళ కేటాయించినటువంటి ఆఫీస్లో కానీ లేదా ఒక సెక్షన్ ఇస్తారు కదా, ఆ సెక్షన్లో కానీ క్లీన్గా ఉంచుకోవడం అనేది వీళ్ళ బాధ్యత అనమాట. మెసేజ్లు చేరవేయడం, టేకింగ్ మెసేజెస్ అంటే ఆఫీసర్లు అందుబాటులో లేనప్పుడు వాళ్ళు వచ్చేటువంటి మెసేజ్లు తీసుకొని వాళ్ళకి కరెక్ట్గా చేరవేయడం కూడా వీళ్ళ బాధ్యత. చిన్న చిన్న ఆఫీస్ పనులు కూడా ఉంటాయి. రొటీన్ ఆఫీస్ వర్క్, జిరాక్స్ తీయడం కానీ, డాక్యుమెంట్లు బండిల్ కట్టడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. పోస్టులకి సంబంధించినటువంటి ఆ సెక్షన్కి తీసుకెళ్ళి ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా, పోస్టులు ఏదైనా వస్తే ఆ సెక్షన్కి ఇవ్వడం అట్లాంటివి. సీనియర్ అధికారుల ఆదేశాలు పాటించాల్సి ఉంటుంది. వీళ్ళు జడ్జీలు కానీ ఇతర సీనియర్ ఆఫీసర్లు చెప్పేటువంటి ఏ ఆఫీస్ పైన అయినా సరే చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్లో కొంచెం ఫిజికల్ వర్క్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఎక్కువగా చదువుకుని వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వడానికి అయితే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. ఈ పోస్ట్లో కనుక చేరితే మాత్రం తర్వాత చదువు పూర్తి చేసుకుంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసి మీరు జూనియర్ అసిస్టెంట్ లాంటి పై పోస్ట్లో కూడా ప్రమోషన్కి వెళ్ళడానికి ఆఫీస్ సబార్డినేట్లకు అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఒక్క నిమిషం, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయ్యింది అనిపిస్తే మొత్తం ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ బటన్ కొట్టండి. అలాగే మీరు ఇచ్చేటువంటి ఆ చిన్న లైక్ అనేది నేను ఇంకా మరిన్ని వీడియోలు తయారు చేయడానికి పెద్ద బూస్టింగ్ అయితే అవుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఒక సబ్స్క్రైబ్ బటన్ కూడా ఇవ్వండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ కూడా మాకు చాలా విలువైంది. అంతేకాదు కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మనం తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్లో ప్రిపరేషన్ కోర్సు కూడా నిర్వహిస్తున్నాము. అందులో ఈ ప్రిపరేషను మోటివేషన్ వీడియోలతో పాటు కరెంట్ అఫైర్స్ వీడియోలతో పాటు సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లు కానీ 100 మార్కులతో గ్రాండ్ టెస్ట్లు కానీ ఇవన్నీ ఉంటాయి. కరెంట్ అఫైర్స్, జీకే, ఇంగ్లీషు ఇవన్నీ ఇలా అన్ని సబ్జెక్టులు కూడా కవర్ అవుతాయి. జీకే కింద వచ్చేటువంటి సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది విడివిడిగా నేను తెలుగులో ప్రిపరేషన్ అండ్ మోటివేషన్ వీడియోలు కూడా ఇస్తాను వాళ్ళకి. అంటే ఏదో జనరల్ సైన్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఇంకోటి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అట్లాంటివన్నీ కూడా. అందువల్ల వెంటనే జాయిన్ అయిపోయింది. ఇక నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఇక ప్రాసెస్ సర్వర్ అంటే ఇప్పటిదాకా మనం చూసినటువంటివి అన్నీ కూడా ఆఫీస్ జాబులు. మరి ఫీల్డ్ వర్క్ ఇష్టపడే వాళ్ళ సంగతి ఏంటి అంటే వాళ్ళ కోసమే ఈ పోస్టులు అనమాట, ప్రాసెస్ సర్వర్లు. ఈ నోటిఫికేషన్లో 95 ప్రాసెస్ సర్వర్ల పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళంతా కూడా ఈ జాబ్లకి అర్హులు అనమాట. ఈ జాబ్ అంటేనే కోర్టు బయట ఎక్కువ పని ఉంటుంది అనమాట. కోర్టు ఇచ్చేటువంటి ఆర్డర్స్ కానీ నోటీసులు కానీ ఎవరికి ఇచ్చిందో ఆ నోటీసులకు వాళ్ళకి డైరెక్ట్గా చేరవేయడం, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి చేరవేయడం అనేది వీళ్ళ ముఖ్యమైనటువంటి బాధ్యతలు అనమాట. ఇందులో మనం కీలకంగా ఏమేమి చెప్పుకోవాలంటే సమన్లు జారీ అండ్ అమలు చేయడం వాటిని అంటే సర్వీస్ ఆఫ్ సమన్స్ అంటారు. అంటే కోర్టుకి సాక్ష్యం చెప్పడానికి రావాల్సిన వాళ్ళకి సమన్లు ఇవ్వడం కానీ, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కానీ, కేసులో ఉన్నటువంటి ప్రతివాదులకి కోర్టు సమన్లు అయితే స్వయంగా అందించి రావాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ సర్వర్లు.
ఉద్యోగులు. అలాగే వారెంట్ల అమలు, ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్స్ అనమాట. కొన్ని సీరియస్ కేసుల్లో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇస్తుంది. వారెంట్లు ఇచ్చినప్పుడు ఆ పోలీసుల సాయంతో లేదంటే కొన్నిసార్లు డైరెక్ట్ కూడా వెళ్ళి వారెంట్లు ఇచ్చి రావాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాలు అందజేయడం అనమాట. అంటే సర్వీస్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్. కోర్టు ఇచ్చేటువంటి ఇతర ఆర్డర్స్ కానీ డిగ్రీలు కానీ ఆ కరెక్ట్ పార్టీ ఎవరుందో ఎవరికి మనం ఉందో దాంట్లో వాళ్ళకి పర్టికులర్గా చేరదీయడం అనేది కూడా ఇచ్చి రావడం అనేది కూడా ఇదనమాట. అంటే సరైన డెలివరీని కూడా నిర్ధారించాల్సి వస్తుంది. అంటే చట్టపరమైనటువంటి నోటీసులు సరైన వ్యక్తికి సరైన అడ్రస్లో ఇచ్చి అందుకు ప్రూఫ్గా వాళ్ళ దగ్గర నుంచి మీరు సంతకం కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. అది మళ్ళీ కోర్టుకి తిరిగి సబ్మిట్ చేయాలన్నమాట. చాలా కీలకమైనటువంటి ఇది అనమాట. ఈ పని చాలా బాధ్యతతో కూడుకుంది. ఎందుకంటే ఈ సర్వీసు పూర్తయితేనే, అంటే మీరు ఇవ్వడం నోటీసులు ఇవ్వడం అనేది కంప్లీట్ చేస్తేనే కేసు అనేది ముందుకు కదలడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ జాబ్కి మంచి కమ్యూనికేషన్ స్కిల్ అయితే కావాలి, అలాగే కొంచెం ధైర్యం ఉండాలి, అలాగే ఫీల్డ్ వర్క్లో జరిగేటువంటి ఓపిక కూడా చాలా అవసరం అవుతుంది అనమాట. కొన్నిసార్లు నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పటికీ కూడా డ్యూటీ అయితే కంపల్సరీగా చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్. కాపీయిస్ట్ అనమాట. టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళకి ఈ రెండు బెస్ట్ ఆప్షన్స్, టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ అనమాట. ఈ రెండింటికి కూడా టైపింగ్ ముఖ్యమైనప్పటికీ కూడా చేసే పనిలో చిన్న తేడా అనేది ఉందన్నమాట. అదేంటో నేను క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. టైపిస్ట్ అంటే ఈ నోటిఫికేషన్లో మొత్తం కోర్టు జాబులలో 42 టైపిస్టులకి పోస్టులు అయితే ఖాళీగా పడ్డాయి, నోటిఫికేషన్లు పడ్డాయి. డిగ్రీతో పాటు ఇంగ్లీష్లో నిమిషానికి 45 పదాలు టైపింగ్ స్పీడ్. అంటే హయ్యర్ గ్రేడ్ ఉండాలి మస్ట్గా. కొంతమంది లోయర్ ఉండొచ్చా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. లోయర్ కుదరదు, హయ్యర్ ఉండాల్సిందే. ఇంకా వీళ్ళ డ్యూటీ ఏముంటుందంటే వీళ్ళ మెయిన్ డ్యూటీ డిక్టేషన్ తీసుకోవడం. అంటే జడ్జీలు తీర్పులు చెప్తున్నప్పుడు వాటిని డైరెక్ట్గా టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. బెయిల్ ఆర్డర్స్ కానీ ఇతర కోర్టు ఉత్తర్వులు కానీ వీళ్ళే టైప్ చేస్తారు. అంతేకాదు ఆఫీస్ కరెస్పాండెన్స్ను కూడా టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక కాపీయిస్టులు ఏం చేస్తారే అంటే ఈ నోటిఫికేషన్లో మొత్తం 63 కాపీయిస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇంటర్ క్వాలిఫికేషన్తో పాటు ఇంగ్లీష్లో నిమిషానికి 45 పదాలు అంటే హయ్యర్ గ్రేడ్ టైపింగ్ స్పీడ్ అయితే కావాలి. వీళ్ళకు కూడా టైప్ హయ్యర్ పాస్ అవ్వాలి అనమాట. ఈ విధులు ఏంటంటే కాపీయిస్టుల పని ఏంటంటే మెయిన్గా ఫెయిర్ కాపీయింగ్ చేయడం. అంటే జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పుల డ్రాఫ్ట్ని తీసుకొని దాన్ని ఎలాంటి తప్పులు లేకుండా ఫైనల్ కాపీగా, అంటే ఫెయిర్ కాపీగా వీళ్ళు టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే సివిల్ కేసులో డిగ్రీలను డ్రాఫ్ట్ చేయడం కానీ టైప్ చేసినటువంటి తీర్పులను వివరాలను రిజిస్టర్లో ఎంటర్ చేయడం కానీ వీళ్ళ బాధ్యత అనమాట. ఒక మాటలో చెప్పాలంటే టైపిస్ట్ ఎక్కువగా లైవ్ డిక్టేషన్ తీసుకుంటే కాపీయిస్టులు అనేవాడు ఆల్రెడీ ఉన్న డ్రాఫ్ట్ని ఫైనల్ అఫీషియల్ డాక్యుమెంట్గా వీళ్ళు రెడీ చేస్తారన్నమాట. ఇక ఇతర ముఖ్యమైనటువంటి పోస్టులు ఇవి కాకుండా మరికొన్ని స్పెషలైజ్డ్ రోల్స్ ఉన్నాయి. వాటిని కూడా మనం ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఇందులో రికార్డ్ అసిస్టెంట్ అంటే 36 పోస్టులు ఖాళీ ఉన్నాయి. దీనికి ఇంటర్ క్వాలిఫికేషను పేరులోనే ఉంది. వీళ్ళు కోర్టు రికార్డు పనిలో రికార్డ్ రూమ్ ఉంటుంది ఒకటి. ఈ ఫైళ్ళు ఇవన్నీ దాయడానికి ఇలా వేల కొద్ది కేసు ఫైళ్ళను కేటగిరీల వారీగా విభజించి దాంట్లో అక్కడ మీరు భద్రపరచాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఆ రికార్డులు అడిగితే కోర్టు జడ్జి న్యాయమూర్తిలో లేకపోతే ఏదైనా అవసరమైనప్పుడు అడిగినప్పుడు ఆ రికార్డు తీసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం అని చెప్పేసి వీళ్ళు ఫీల్డ్ డ్యూటీ మెయింటైన్ చేయాలి, ఆ రిజిస్టర్లన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేయాలన్నమాట. ఇక ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఏమో 61 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ క్వాలిఫికేషన్. వీళ్ళ పని కూడా ఫీల్డ్ వర్క్తో సంబంధం ఉన్నదే. కానీ ప్రాసెస్ సర్వర్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే అడ్మినిస్ట్రేటివ్ పనుల మీద వీళ్ళు ఫీల్డ్ వర్క్కి వెళ్తారన్నమాట. ఉదాహరణకు ఏదైనా ఒక ఆస్తి ఇన్స్పెక్ట్ చేయాల్సి వచ్చింది ఒక కోర్టు ఆదేశాలతో డాక్యుమెంట్లు స్పాట్కి వెళ్ళి వెరిఫై చేస్తారు వీళ్ళు చేసే పని. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఇది చాలా తక్కువ మంది ఉంటారు. 35 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. ఇది హైలీ స్కిల్డ్ జాబ్. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు, వాదనలు జరుగుతున్నప్పుడు వాళ్ళు షార్ట్ హ్యాండ్లో రాస్తారు. రాసేసి దాన్ని పూర్తిగా మళ్ళీ టెక్స్ట్గా మార్చుకుంటారు అనమాట. అంటే ట్రాన్స్క్రైబ్ అంటారు. దీనికి నిమిషానికి 120 పదాలు షార్ట్ హ్యాండ్ స్పీడ్ అనేది అవసరం అనమాట. గుర్తుంచుకోండి, ఏ పోస్ట్లో ఉన్నా కానీ ప్రతి ఉద్యోగి జిల్లా జడ్జి లేదంటే ఆ సంబంధిత ఆఫీసర్ చెప్పినటువంటి పనులు అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి జవాబుదారీగా అయితే మీరు ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక చూసారుగా ఫ్రెండ్స్, కోర్టులో ఒక్కో ఉద్యోగానికి ఒక్కో రకమైనటువంటి బాధ్యత అనేది ఉంది. కేవలం ఆఫీస్లో కూర్చున్నటువంటి పనులే కాదు, ఫీల్డ్ వర్క్ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ అవసరమైన జాబ్స్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. ఈ వీడియో చూశాక మీ క్వాలిఫికేషన్కి మీ పర్సనాలిటీకి ఏ జాబ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నా. మీ ఆసక్తిని బట్టి మీ అర్హతను బట్టి పోస్ట్ ఎంచుకొని బాగా ప్రిపేర్ అయితే అవ్వండి. వీటిలో మీకు ఏ జాబ్ ఇంట్రెస్ట్గా అనిపించింది లేదా ఇంకేదైనా జాబ్ వివరాలు ఏమైనా కావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్ కోసం, ముఖ్యంగా ఈ కోర్టు ఉద్యోగాల ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోల కోసం చెప్పేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. దయచేసి ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. పక్కనే ఉన్నటువంటి ఆ బెల్ సింబల్ కూడా నొక్కితే మేము పెట్టేటువంటి ప్రతి వీడియోకు కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఇంకా అప్లికేషన్ లింక్స్ కోసం అని చెప్పేసి కింద ఉన్న డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ
కోర్టు జాబ్స్ అనే ప్రిపరేషన్ సిరీస్లో మీరు జాయిన్ అవ్వండి. ఇలాంటి వీడియోలు కంటిన్యూగా నేను ఇస్తూ ఉంటాను. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.